ఒకవేళ ఏమీ లేనప్పుడు నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు, ఏమీ లేనప్పుడు ఎవరు నిన్ను పిలవకపోవచ్చు, ఏమీ లేనప్పుడు ఎవరు నిన్ను పరామర్శించకపోవచ్చు, ఏమీ లేనప్పుడు నిన్ను ఎవరు తట్టకపోవచ్చు, ఎవరు నీతో మాట్లాడకపోవచ్చు. నేను ప్రకటిస్తున్నా, మనమందరము చేతులెత్తి ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు ఎవరు అని అంటే, ఏమీ లేని స్థితిలో కూడా నిన్ను పిలిచి పలకరించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీతో ముచ్చటించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని అడిగి పలకరించుటకు సమర్థుడైన దేవుడు ఆయన. పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా అని నిన్ను పిలిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న జీవం కలిగినటువంటి దేవుడు. నీ భార్య నిన్ను పిలవకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, నీ అన్నదమ్ముడు నీతో మాట్లాడకపోవచ్చు, పిలవకపోవచ్చు, పలకరించకపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను